హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఇంగ్రీడియంట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ వీక్ డే 5కి స్వాగతం. ఈరోజు నేను బ్రెడ్తో చేయబోయే మరో రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాని మీద నెయ్యిని కానీ బటర్ని కానీ వేసి బ్రెడ్ని వేసి రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మీకు ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ని పగలగొట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్తో బాగా బీట్ చేయాలి. ఇలా ఎగ్స్ నురగలా వచ్చే వరకు బీట్ చేసుకుంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తాయి. ఇలా బీట్ చేశాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. పెనం కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెనం మీద వేసి పెనం అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం కాల్చుకున్న బ్రెడ్ని దాని మీద పెట్టి రెండు వైపులా తిప్పి పెట్టాలి. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా కాసేపు కాలాక రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా ఒక 30 సెకండ్ల పాటు రెండో వైపు కూడా కాలాక మరలా ఇటువైపుకు తిప్పుకొని 4 వైపులా ఈ వీడియోలో చూపించిన విధంగా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా బ్రెడ్ తోటి రకరకాల రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ ఏ ఇంగ్రీడియంట్తో రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.